ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గురు గోచారము మనకు 2019 డిసెంబర్ 25, 26 వచ్చినటువంటి అమావాస్య రోజు షష్టగ్రహ సహిత సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పటి నుంచి మనకు ఈ యొక్క కోవిడ్ రిలీజ్ అవ్వడం, ప్రపంచమంతా అతలాకుతలం అవ్వడం, ఫైనాన్షియల్గా దెబ్బతినడం, యుద్ధాలు ఇవన్నీ చాలా ఫేస్ చేసాం. ప్రస్తుతానికి కూడా కొన్ని దేశాలపైన యుద్ధం జరుగుతూనే ఉంది, కానీ అంత సివియారిటీ లేదు. ఆర్థిక మందం కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడ్డాయి. అమెరికా కూడా కొంచెం అతలాకుతలం అవ్వడం మనం చూస్తూనే ఉంటున్నాం. ఇవన్నీ చూసాం, కానీ ఇండియాకు మాత్రం క్రేజీ పెరుగుతూనే ఉంది. ఇది గమనించగలరు. ఇకపోతే ఇలాంటి సూర్యగ్రహణము కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా రాలేదు. ఎందుకంటే రాహువు కేతువు మధ్యన ధర్మవర్తి అయినటువంటి శని భగవానుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా స్ట్రక్ అవ్వలేదు. సూర్యగ్రహణాలు షష్టగ్రహ కూటములు వచ్చినప్పటికి కూడాను ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో రాలేదు. అది నీచ వైపు పయనిస్తున్నటువంటి గురువు కావటం. మనకి ఎప్పుడు ఏర్పడ్డది? ధనుస్సులో గురువు ఉండగా గ్రహణం ఏర్పడ్డది. మకరం ఆయనకు నీచ. అటువైపు పయనిస్తున్నప్పుడు వచ్చే గ్రహణం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తోటి మనకు ప్రబలంగా మారింది. ఇప్పుడు ఆయన మనకు వృషభ సంచారం చేస్తున్నారు. మే 1 ఆయన కర్కాటకం బుచ్చ ఇటు పయనిస్తున్నాడు. ఇప్పుడు శుభాలు చేయాలి. 7 సంవత్సరాలు విపరీతమైనటువంటి శుభాలు ఇస్తాడు ప్రతి రాశి వారికి కూడా. శుభప్రదంగా గ్రహాలన్నీ బయటకు వచ్చాయి. ధర్మవర్తి దేవగురువు ఆయన కూడా రాహుతో పోరాడుతూనే ఉన్నారు. శతభిషం నక్షత్రంలో ఉన్నారు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు ఉన్నారు. ఇద్దరికి నక్షత్ర పరివర్తన వచ్చేసింది. ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నారు. మిత్రులైనప్పటికీ కూడా కొంత కామ్ డౌన్ అయ్యే పరిస్థితి. ప్రపంచం బాగుపడుతుంది, విశ్వం బాగుపడుతుంది అనే సిద్ధాంతాన్ని గమనించాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగాను మనకి ఈ యొక్క ప్రపంచం మొత్తం అతలాకుతలం అవ్వడం అనేది కోవిడ్ తోటి అది జరిగింది. అలాగే ప్రకృతి కూడా కొంత ప్యూరిఫై అయింది. తనకు తాను ఇన్ని సంవత్సరాలు మనుషులంతా ఇళ్లలో ఉండిపోయేసరికి ఏమైపోయింది, ప్రకృతిలో కల్మషాలు నదీ జలాల దగ్గరని వాయువుల దగ్గర నుంచి మొత్తం కూడాను వాటి స్థానాన్ని అవి పొందాయి. అంటే పంచభూతాత్మకమైనటువంటి దేవతలు కూడాను ప్యూర్ అయ్యారు. కల్మషం బట్టిపోయి కలిలో మునిగిపోయినటువంటి వారు, శక్తిహీనులుగా అయినటువంటి వారు కూడాను ఈ యొక్క కోవిడ్లో ప్రజల దుష్క్రియలన్నీ జరగడం ఆపేసిన తర్వాత ప్యూరిఫై అయ్యి గమనించగలరు. ఇది ఇకపోతే ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు గురు గోచారం తీసుకున్నట్లయితే ఈయన వృషభ రాశి మే 1 వృషభ రాశిలోకి వస్తున్నారు. ఇకపోతే మీనరాశి మీనలగ్నం తీసుకున్నట్లయితే మీకు రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు తృతీయంలోకి వచ్చారు. ఇది కొంత నెగటివ్. మీనరాశి మీనలగ్నం వారు ఎంతో సున్నిత హృదయులు, సున్నితమైనటువంటి వాక్కును ప్రదర్శించేవారు, ఉద్యోగ నైపుణ్యం కలిగిన వారు, బిజినెస్ టాక్టిక్స్ బాగా తెలిసిన వాళ్ళని పేరు ఉంటుంది. వాళ్ళ నిదానం, వాళ్ళ ముఖ వర్చస్సు, వాళ్ళ యొక్క ఇది చాలా ప్రబలంగా ఉంటుంది, బాగుంటుంది అనుకుంటారు. కానీ ఈ తృతీయంలోకి ఎప్పుడైతే బృహస్పతి చేరుతారో వీళ్ళ వాక్శుద్ధి, వీళ్ళ వాక్కు తీరుతెన్నులు కొంచెం పౌరుషంగా మారడం, ఇవన్నీ కంట్రోల్ అవ్వడంతో పాటు కొంత లాజిక్గా మాట్లాడడం నేర్చుకుంటారు. ఈ లాజిక్ వాడడం మూలంగా కొంతలో కొంత అభివృద్ధి వైపు మోటివేట్ అవుతారు. అంటే సొసైటీ అంటే ఏంటి, వీళ్ళు ఒక లెసన్ నేర్చుకుంటారు. తద్మూలకంగా ముందుకెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది. వీళ్ళ సప్తమ క్షేత్రంలో కేతువు ఉన్నాడు కాబట్టి కేతువు కూడా శుభప్రదుడే. కేతువును బృహస్పతి పంచమ వీక్షణం ద్వారా చూస్తున్నారు కాబట్టి భక్తి పెరుగుతుంది, జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, ఎలా నడవాలో తెలుస్తుంది. అలాగే మీ యొక్క భాగ్యస్థానాన్ని సప్తమ వీక్షణం ద్వారా బృహస్పతి చూడడం మూలంగా వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం, వివాహం కాని వారికి వివాహం అవ్వటం, సంబంధాలు కలిసి రావడం, ఇవన్నీ గమనించగలరు. విశేషించి మీ ఉద్యోగంలో నైపుణ్యం పెంచుకుంటారు, మీ యొక్క బిజినెస్ పెంచుకుంటారు, ఉద్యోగంలో బెనిఫిట్స్ పొందగలుగుతారు. మీకంటూ ఒక ప్లేస్ ఏర్పరచుకుంటారు, ఫేమ్ ఏర్పడుతుంది. ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ సర్కిల్లో, సొసైటీలో
మీ జీవితం మీకు అనుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీనరాశి వారు గమనించగలరు. శుభం.